హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మీ అందరికీ. నేను ఎంత లక్కీ పర్సన్ అంటే తెలంగాణ రావడానికి కారణం గల ఉద్యమకారుడు కేసీఆర్ సార్ తెలంగాణ రావడానికి ఎంతో కృషి చేశారు, ఎంతో కొట్లాడారు. తెలంగాణ తీసుకురావడం కోసం ఎన్నో ఓయూ స్టూడెంట్స్ ఎంతోమంది వాళ్ళ బలిదానాలు ఇవ్వాల్సి వచ్చింది. చాలామంది తెలంగాణ మన అన్నదమ్ముళ్ళు వాళ్ళు షహీద్ అవ్వాల్సి వచ్చింది, చనిపోవాల్సి వచ్చింది తెలంగాణ తీసుకురావడం కోసం. అలాంటి ఉద్యమం టైంలో నేను మీడియా ఫీల్డ్లో ఉండడం, అలాంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్వయంగా చూడడం, డైరెక్ట్లీ అలాంటి మూమెంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేయడం, మా ఉద్యోగం పరంగా కానీ. తెలంగాణ వచ్చిన రోజు టోటల్ తెలంగాణ ప్రజలు అందరూ ఇంక్లూడింగ్ మీ, మేము చాలా అందరం హ్యాపీగా ఉండే. కేసీఆర్ సాబ్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తుంటే నేను ఆ రోజు ఊరికి వెళ్తున్నాను, నిజామాబాద్ వెళ్తున్నాను. ఎగ్జాక్ట్లీ అసెంబ్లీ ముందు ఉన్నాను. చాలా లక్షల పబ్లిక్లో ర్యాలీ వెళ్తుందన్నమాట. కేసీఆర్ సాబ్ వస్తున్నారని చెప్పేసి సిటీ మొత్తంకి ఒక డీజే సంబరాలు జరుపుకుంటా ఢిల్లీ నుంచి కేసీఆర్ సాబ్ వస్తుంటే ఆయనని స్వాగతం పలకడానికి అందరూ వెళ్తుంటే నేను ఆ రోజు ప్రత్యేకంగా నా మనసులో కూడా చాలా హ్యాపీ ఉండే అనమాట. చాలా ఖుషిగా ఫీల్ అయినా, నేను మస్తు సంతోషపడ్డా. అసెంబ్లీ ముందు నుంచి నేను నాంపల్లి రైల్వే స్టేషన్ వెళ్ళి ఊరికి వెళ్ళేది ఉంటే నిజామాబాద్ వెళ్తున్నాను అనమాట. ఆ రోజు ఒక విధంగా చూసుకుంటే మేము కూడా 2012 నుంచి ఇప్పటి వరకు కూడా మీడియాలో ట్రావెల్ చేస్తున్నాం. మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చా, ఒక 8 years అలా గ్యాప్ ఇచ్చా. అయితే ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, మనము పూర్వీకుల గురించి చెప్పుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా. మన చిన్నప్పుడు అలా జరిగింది, లేకపోతే ఒక 100 సంవత్సరాల కింద 200 సంవత్సరాల కింద ఇలా జరిగిందని చెప్పేసి. కానీ ప్రత్యక్షంగా మనము మన తెలంగాణ టైగర్ కేసీఆర్ సాబ్ని మన కళ్ళతో చూస్తూ ఆయన ఏదైతే ఉద్యమము స్టార్ట్ చేసిండో దాంట్లో మనం కూడా ఏదో పరంగా దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఓయూ దగ్గర కానీ, లేకపోతే సిటీలో చాలా చోట్లలో ధర్నాలు చేసే ప్లేస్లలో కానీ, లేకపోతే తెలంగాణ మాట ఎత్తినప్పుడు కానీ, గల్లం ఎత్తినప్పుడు కానీ, అలాంటి టైంలో మీడియా రూపంలో మేము కూడా అక్కడ పార్టిసిపేట్ చేసామన్నమాట. ఆ మూమెంట్ గుర్తు చేసుకుంటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎక్కడో మనం కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాం కదా అని చెప్పేసి. చాలా గొప్ప విషయం కదా. ఒక వ్యక్తి ఇంతే చాలా సన్నగా బక్కగా ఉండి ఒక వ్యక్తి మన రాష్ట్రం కోసము కొట్లాడడము, మన హక్కుల కోసం కొట్లాడడము. చాలామంది బలిదానాలు అయ్యారు, కానీ నీకు ధైర్యంతో ఒక అడుగు ఒక వ్యక్తి ముందుకేసినప్పుడే నీకు తన వెనకాల ఇంకొక 100 మంది యాడ్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మెయిన్ వ్యక్తి, ఇది స్టార్ట్ చేయడానికి మెయిన్ వ్యక్తి కేసీఆర్ సాబ్. చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను అలాంటి మూమెంట్లో ఉన్నందుకు నేను ఒక్కనే కాదు, చాలామంది మా మీడియాలో వర్క్ చేస్తున్న వాళ్ళు, అన్నవాళ్ళు, తమ్ముళ్ళు చాలామంది కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే అలాంటి మూమెంట్ మేము కూడా చూసామన్నమాట. ఓవి దగ్గర కానీ, లేకపోతే సిటీలో చాలా చోట్ల ధర్నాలు గొడవలు అవుతుంటే మావి కూడా చాలా కార్లు ధ్వంసం చేయడం కానీ, కాలు పెట్టడం కానీ, లేకపోతే ర్యాలీస్ వేసినప్పుడు మమ్మల్ని తడగడం కానీ, ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ చూసాం. కానీ ఫైనల్లీ మనం తెలంగాణ సాధించుకున్నాం. 10 ఏళ్ల పాలనలో చాలా డెవలప్మెంట్ అయింది. రానున్న రోజులలో మళ్ళీ టైగర్ కేసీఆర్ సాబే వస్తారు. అది ఎక్కడో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అయినాయి, దానివల్ల ఓడిపోయారు. అది కూడా మీకు వేరే వీడియోలో నేను చెప్తాను ఎందుకు ఓడిపోయారు అనేది. ఓకే ఫ్రెండ్స్, జై తెలంగాణ.